హాయ్ అండి అందరికీ. నేను మీ లక్ష్మి. రోజా అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే బయట నుంచి మొయ్యలాక మోసుకొచ్చాను అనమాట. ఒక పెద్ద సంచి కనిపిస్తుంది కదా, బెడ్ పైనే పెట్టేశాను మీకు చూపిద్దామనేసి. తీసుకొని వచ్చి కూడా ఆల్మోస్ట్ అవుతుంది అనమాట. 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి పిల్లల రూమ్లో కింద మంచం కింద దోసేశాను. సరే సర్దుకుందాం అనేసి, ఇక్కడంతా ఫుల్ మాకు మంచం కింద ఫుల్ అయ్యిందనేసి అక్కడ పెట్టాను అనమాట. ఇవన్నీ తీసి సర్దాలి అనేసి ఒకసారి చూపించినట్టు ఉంటుంది కదా, ఎలా చేశారు ఏంటి ఒకసారి చెక్ చేసుకుందాం అనేసి అన్నీ తీస్తున్నాను అనమాట బెడ్ పైన పెట్టేసి. శారీస్ డ్రై క్లీనిక్ ఇచ్చానండి. శారీ కలెక్షన్ అయితే ఏం కాదులేండి, ఏదో చూపిస్తున్నానేమో అనుకోవద్దు, కానీ ఇది డ్రై క్లీనిక్ ఇచ్చాను. ఎలా చేశారు ఏందని ఒకసారి చెక్ చేసుకుందాం అనేసి. అన్నీ నీట్గా ఉన్నాయా, ఏమన్నా అంటే వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కదా, ఏమన్నా స్టోన్స్ అవి ఏమన్నా ఊడిపోయి ఉన్నాయా ఏంటని. అంటే నేను ఇదివరకు ఒకసారి ఇచ్చినప్పుడు ఫుల్ మనకి నడలు వస్తాయి కదా, అవి స్టోన్తో వచ్చిండేవి. ఇప్పుడు నార్మల్ క్లాత్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, అలాగే చేసేస్తారంట. ఈ మనం ఏదన్నా గజ్జలి స్టోన్ అట్లాంటివి ఏమన్నా పెట్టుకున్నామంటే వాళ్ళు తీసి డ్రై క్లీనిక్ చేస్తారంట. అది నాకు తెలియదు కదా, వాళ్ళు చెప్పలేదు. అప్పుడు ఇచ్చిన బ్లౌజెస్ అన్నీ అవి తీశారు, నాకు రిటర్న్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. అలా అసలుకి ఎక్కడ పాడేశారు కూడా తెలియదు. నేను అడిగాను కూడా అప్పుడు. అలా మళ్ళీ వేరే తీసుకొచ్చి వేసుకున్నాను. ఇప్పుడు అందుకనేసే నేను ముందుగా అడిగి మరీ ఇచ్చాను. ఇప్పుడైతే ఏం అవసరం లేదన్నారు వీళ్ళైతే. ఇక్కడ మాకు దగ్గరలో షాప్ ఉందనేసి మా సిస్టర్ చెప్పింది. అయితే ఇక్కడ డ్రై క్లీనిక్ ఇచ్చేకి చాలా కష్టం అనమాట. ఇక్కడ మేముండే ఏరియాలో లేదనమాట. ఇంకా ఐరన్ బట్టలకి ఇచ్చేటప్పుడు ఇస్తే ఆ సిస్టర్ ఎప్పుడన్నా చేసుకొని వచ్చి ఇచ్చేదనమాట. మత్తగిరి, మల్లేశ్వరం లేదంటే ఇంకా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే ఇంక ఇలా టైలర్ షాప్లో అలా ఇచ్చినా కూడా ఆయన చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. ఏదైనా 1, 2 ఏదైనా అర్జెంట్ అయినా కానీ అలా ఇచ్చేదాన్ని. ఇప్పుడైతే దగ్గరలో ఉంది, అంటే మా ఏరియాలో ఉంది అనేసి తెలిసింది. సరే కనుక్కొని అడ్రస్ అయితే నేను పోయి వచ్చాను అనమాట. పోయి స్టార్టింగ్ జస్ట్ 4 సారీలు ఇచ్చాను, శారీస్ ఇచ్చాను. అంటే ఎలా చేస్తారు ఏంటో ఒకసారి చూద్దాము అనేసి 4 శారీస్ ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇద్దామనేసి ఇక్కడ కవర్లో ఉన్నాయి కదా, ఇప్పుడు నేను తీసిన బ్లౌజ్ కూడా అయ్యాయి అనమాట, వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ. అందుకే భయంతో ఎలా చేశారా ఏంటి అని ముందుగా అంటే మేము వర్కే ఇచ్చేసాను స్టార్టింగ్. నార్మల్వి ఏమన్నా అలాంటివి ఏమి ఇవ్వకుండా రేష్మి శారీసే ఇచ్చాను. అంటే షాప్ చూడగానే అతను మాట్లాడగానే కొంచెం నమ్మకం వచ్చింది, బాగా చేస్తారనేసి. అంటే చేయించుకున్న వాళ్ళు కూడా చెప్పారులేండి బాగా చేశారనేసి, అందుకోసం ఇచ్చానమాట. అయినా ఒకసారి చెక్ చేసుకొని లోపల పెట్టేసుకుందాం అనేసి తీస్తున్నానని. నేను 4 శారీస్ తీసుకొచ్చుకొని అవి చెక్ ఆల్రెడీ అంటే చూశాను. ఇప్పుడు ఒకసారి వీడియో ముందు చూపిద్దామనేసి తీస్తున్నాను అంతే బయటికి. శారీస్ కూడా అన్నీ చాలా బాగా చేసి ఇచ్చారు. అయితే ఇవి ఇచ్చిన తర్వాత ఈ చెక్ చేశాను, బాగుంది అనిపించి, బాగా చేశారనిపించి. అంటే ఓ శారీకి 250 పడింది, ఎక్కువ కూడా కాస్ట్ ఏం లేదనమాట. 250 అంటే పర్లేదు అనిపించి ఇచ్చేసాను. ఇంకైతే బయటికి వెళ్ళాల్సిన టెన్షన్ ఉండదు అనమాట. ఎప్పుడైనా అవసరమైనప్పుడు శారీస్ ఏదైనా ఉంటాయి కదా, అన్నీ మనం వాష్ చేయలేం కదా. నేనైతే ఆల్మోస్ట్ కొన్ని ఉంటాయి కదా శారీస్, నేనే డ్రై క్లీన్ కూడా, అంటే డ్రై క్లీనిక్ అంటే మిషన్లు అవంటి ఏముండదు, నేనే షాంపూ వాష్ ఇలా చేసుకుంటూ ఉంటాను. ఐరన్కి ఇవ్వటము, ఎక్కువ డ్రై క్లీనిక్ ఏమి ఇవ్వనండి. ఇంక ఇప్పుడైతే దగ్గరలోకే షాప్ వచ్చేసింది కదా, ఇంక ఇబ్బంది ఏం లేదనమాట, ఆరామ్గా ఇచ్చేసుకోవచ్చు అనేసి. ఇంకా ఆ 4 శారీస్ చూసిన తర్వాత మిగతాయి కూడా ఇలా ఇంకొన్ని శారీస్ ఇచ్చాను. ఇంకా లోపల ఉన్నాయి కదా సంచిలో తీస్తాను. అన్ని రేష్మి అయితే కాదు, కానీ వాటర్లో ఫ్యాన్సీ టైప్ అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ వాష్ చేయకూడదు కదా, కొన్ని అయితే డ్రై క్లీనింగ్ చేపించుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి, బాగుంటాయి అనేసి. కలర్ కూడా అలా పోయి ఉంటాయి కదా, అందుకనేసి అయితే డ్రై క్లీనిక్కే ఇస్తాను. ఇంకా నార్మల్ శారీస్ ఇంకేమన్నా ఫ్యాన్సీ అంటే ఉతికే శారీస్ ఏమన్నా ఉంటే ఆల్మోస్ట్ మొత్తం నేనే, మిషన్కి అయితే వేయను, అన్నీ హ్యాండ్తో నేనే ఉతుక్కుని నీట్గా ఆరపెట్టుకొని ఐరన్ చేయించుకుంటాను. ఇక్కడ వచ్చేసి అన్నిటికీ ట్యాగ్లు వేశారండి. అంటే అక్కడ కనిపిస్తుంది కదా దారం థ్రెడ్తో, ప్రతి ఒక్కదానికి మనం ఇచ్చిన ఐటమ్స్కి ఎన్ని ఉన్నాయి, ఒక బ్లౌజ్ కానీ ఏమి ఇచ్చినా కూడా ప్రతి ఒక్కదానికి అలా వేసిస్తారనమాట థ్రెడ్తో. వాళ్ళది మనం ఇంటికి వచ్చిన తర్వాత అది కట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే వాళ్ళ షాపు పేరేసి ఒక ట్యాగ్ వేసి ఇస్తారు, అలా టైలర్ షాప్ అనేసి కూడా. నా ఈ ఆల్మోస్ట్ డార్క్ కలర్సే ఉంటాయండి. నాకైతే ఎక్కువ డార్కే ఇష్టము, అది వేరే. నాకు కాస్త సూట్ అయ్యేది కూడా డార్క్ కలర్స్ అనేసి. లైట్ కలర్స్ మనకంత సూట్ అవ్వవు, ఎందుకంటే వేసుకొని చూసాను అంత అనిపించవు. లైట్ కలర్స్ కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ డార్కే తీస్తుంటాను. ఈ 1 మంత్ నుంచి పిల్లల రూమ్లో అలా పెట్టేసి ఇప్పుడైతే తీసుకొచ్చాను. సద్యకి ఇప్పుడు వచ్చిందనమాట 3. అంటే గుర్తు లేదులేండి, అక్కడ పెట్టేశాను, ఇంకా మర్చిపోయేసాను అనమాట లోపల కబోర్డ్లో. ఇప్పుడు తీసుకొని వచ్చాను, ఇంక నా కబోర్డ్లో పెట్టేసుకుందాము అనేసి. మై ఫేవరెట్ అనమాట బ్లాక్ శారీస్, ఎన్ని ఉన్నాయో అయినా కూడా బ్లాక్ మీదకే వెళ్తూ ఉంటుంది. ఈ శారీ అయితే 1 టైమే కట్టుకున్నాను, చాలా బాగుంది. కానీ నైలాన్ టైపు అంటారు కదా, ఆ టైప్ అనమాట. కానీ వాష్ చేయకూడదు అనేసి డ్రై వాష్కే ఇచ్చాను. కానీ చాలా బాగా చేశారండి, చాలా బాగున్నాయి శారీస్ అయితే, నీట్గా చేసి ఇచ్చారు.
నేను ఇవి చేయించుకున్న తర్వాత నేను కూడా ఇక్కడ 2-3 చెప్పాను అనమాట. ఇలా ఉంది, వాళ్ళు కూడా బయటికి వెళ్ళి ఇస్తారు కదా, అవసరం లేదు, చాలా బాగా చేస్తున్నారు అనేసి వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా వెళ్ళిచ్చారు, బాగా చేస్తున్నారు అనేసి. ఇప్పుడు కూడా ఈ బ్లాక్ అంటే ఆల్రెడీ వీడియోలో ఉందనమాట, ఈ బ్లాక్ శారీ కట్టినాను. అంటే శారీస్ అంతే, ఇవన్నీ కూడా 1 టైం 2 టైమ్స్ కట్టినవే. ఇంకా అది ఆ సందర్భాలు వస్తేనే కదా ఎక్కువ పెద్ద చీరలు కట్టుకుంటాము. నార్మల్గా ఏమంతా ఏదన్నా ఇక్కడ మాకు ఫంక్షన్స్ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఎక్కువ కడుతూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి నాగలక్ష్మి వీడియో తీస్తున్నానని తెలియదు అనమాట, మధ్యలో వచ్చి నిలబడింది. దానికి తెలియదు అక్కడ నేను కెమెరా పెట్టింది స్టాండ్కి, చూసుకోలేదు. అలా వచ్చేసి మధ్యలో నాతో మాట్లాడుతుంది, చెప్పేసరికి అలా వెనక్కి వెళ్ళేసింది. అదే నాగలక్ష్మి అంటుంది, ఏంటి ఈరోజు ఇదంతా షాపింగ్ పెట్టుకున్నావు, శారీస్ అన్ని తీస్తున్నావు అనేసి. అది అప్పుడు ఇచ్చినవే ఇప్పుడు తీస్తున్నాను సర్దుదామనేసి అని చెప్పాను అనమాట. ఇంక వీడియో ఉండేసరికి తను అట సైడ్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంది. తనతో మాట్లాడుతూ నేను ఇంక ఇవన్నీ తీస్తున్నాను అనమాట. శారీస్ అన్ని గ్రీన్ అనమాట. ఆల్మోస్ట్ నాకు ఎక్కువ బ్లాక్, గ్రీను అంటే పింకు, బ్లూ కానీ ఈ కలర్సే ఉంటాయండి. ఇష్టం కూడా అదే కలర్స్ అనమాట. నా శారీస్ ఆల్మోస్ట్ అక్కే సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. మా అక్క సెలెక్షన్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు తీసిన బ్లూ వచ్చేసి మిస్సమ్మలో తీసిందనమాట, చాలా బాగుంది. నేను చాలామంది దగ్గర చూశాను కూడా ఈ శారీస్ అయితే సేమ్ శారీయే కట్టుకొని ఉన్నారు. అంటే నా శారీస్ చాలా ఉన్నాయండి హైదరాబాద్లో మిస్సమ్మలో. అదే అంటారు కదా, మిస్సమ్మ మాది కాదు మనది అనేసి. తనైతే అసలు అక్కడ తీశారనమాట. హైదరాబాద్లో మా సిస్టర్ ఒక ఆమె ఉంది, తను అక్క వెళ్ళేసి ఇద్దరు ఎప్పుడు నా సెలెక్షన్ శారీస్ అయితే అక్కడే తీస్తుంటారు. నేనైతే అక్కడి నుంచి తెప్పించుకుంటాను. రీజనబుల్ రేటు, చాలా బాగుంటాయి అన్నమాట. శారీస్ మాత్రం మనకి డిఫరెంట్గా ఉంటాయి అన్నీ. నా శారీస్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి అన్నీ. ఇక్కడ ఇంకేదన్నా నచ్చితే నేను వెళ్ళినప్పుడు తీసుకుంటూ ఉంటాను. ఈ శారీ కూడా అంతేనండి, మిస్సెంలో తీసానమాట. చాలా బాగుంది కదా. దగ్గరలో ఉండే వాళ్ళకి ఓకే, ఇంత దూరం నుంచి అంటే ఎవరు తెచ్చుకోరు కదా, అంటే ఉంది కదా ఆన్లైన్ ఆప్షన్ కూడా, తెచ్చుకునే వాళ్ళు కావాలి అంటే. అయితే శారీస్ చూపిద్దామనేసి వీడియో పెట్టట్లేదు, దూరం నుంచి వేరే స్టాండ్ పెట్టాను కదా, అంత బాగా కనిపించట్లేదు కూడా. సరే ఒకసారి చూపిద్దామనేసి తీస్తున్నాను. నెక్స్ట్ టైం అంటే మిస్సమ్లో తీసిన శారీస్ కూడా ఉన్నాయి, ఒకసారి పెడతానండి నిదానంగా. ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి, నా శారీస్ ఏమన్నా చూడాలి అనిపిస్తే ఒకసారి పెడతాను అనమాట. అంటే బాగుంటుందా, నీ శారీస్ బాగుంటాయని చాలామంది చెప్తుంటారు, డిఫరెంట్గా ఉంటాయి, ఎక్కడ తెచ్చుకుంటావు అనేసి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.